భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా 85% హిందువులంతా ఒక్క తాటి మీద ఉంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం సాధ్యం కాదనుకున్నారు. వివిధ పార్టీలు పెట్టారు, వివిధ మార్గాలను ఎన్నుకున్నారన్న విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తున్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే స్పష్టంగా చెబుతుంది, ఈ ధర్మాన్ని కాపాడడానికి మేమున్నాం, మేము ముందు వరుసలో ఉంటాం. మీరు కాలిస్తే మొదటి బుల్లెట్ మాకు తగిలిన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిలబెడతా ఉన్నాడు, స్పష్టంగా చెబుతా ఉన్నాడు. సరస్వతి స్వామీజీ గారిని వేదికగా కోరుతున్నాం. ఆయన పేరు చెప్తే 2 తెలుగు రాష్ట్రాల్లో గొర్రెలు నగిన గొర్రెలు వస్తుంటాయి. ఆయన పేరు వింటే గొర్రెలు చేసిన వీడియోలు సైతం రాత్రికి తెలియలేకపోతాయి యూట్యూబ్ లో. ఆయన చేసినటువంటి యుద్ధం ఎవరిదో తెలుసా? భరతమాత భూమి మీద పుట్టి హిందుత్వంలో పుట్టి హిందుత్వం నుంచి వచ్చినటువంటి ఫలాలను తీసుకుంటూ హిందుత్వం రొమ్ముకుంటే వారి మీద యుద్ధం ప్రకటించినటువంటి వీరుడు, మత మార్పిడి మాఫియాను అరికట్టగలటువంటి వీరుడు, హిందూ వీరుడు, సనాతన ధర్మ రక్షకుడు కరుణాకర్ సుగుణాన్న గారిని వేదికగా చూసిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఇంకా జై శ్రీరామ్. పైకత్తి 2 చేతులు పైకత్తి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్ భక్త మండలి ఆధ్వర్యంలో ఈ దినం తాడిపత్రి పట్టణంలో కనీ విని ఎరుగని చరిత్రలో హిందూ ద్రోహులకి గుండెలు దడదడలాడే. నిజమాబద్ధమా? 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 అబద్ధమా? నిజమనేది కూడా సైలెంట్గా చెప్తున్నారు, అంటే మనకు నమ్మకం లేదన్నమాట. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? హిందూ ధర్మం పైన ఎవడైనా కన్నెత్తి చూస్తే, హిందూ ధర్మం పైన కన్నెత్తి చూస్తే, హిందూ ధర్మానికి ద్రోహం తల్లి పెడితే మన ఎంట స్వామీజీలు, శాసనసభ్యులు ధర్మం కోసమే చిన్న వయసు నుంచి కష్టపడుతున్నా కరుణాకర్ గారు ఇలాంటి మహావ్యక్తులు వస్తారు. చాలా మంది అనుకుంటున్నాం తాడిపత్రిలో హిందువులలో నిరుత్సాహం ఉంది, చాలా నిరాశ ఉంది. ఆ నిరాశను ఈ పొత్తుడు నుంచి తొలగించుకోండి. ఎవరికి భయపడద్దు. హిందూ ధర్మం పైన ఎవడైనా చేస్తే, హిందూ ధర్మం పైన ఎవడైనా చేస్తే ఈ దినం వచ్చిన 5,000 మంది వస్తారు. హిందూ ధర్మాన్ని కాపాడడానికే మనం పుట్టాం, హిందూ ధర్మాన్ని రక్షించడానికే మనం పుట్టాం.
మాకు ఈ స్ఫూర్తి ఎక్కడి నుంచో రాలే, మా తల్లిదండ్రులు నేర్పలే. మా మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేర్పించిన హిందూ ధర్మాన్ని కాపాడడానికే ఇవాళ మా జీవితాలను అర్పిస్తున్నాం. భారతదేశంలో, ప్రపంచంలో హిందూ ధర్మం కోసం నిరంతరం పాటుపడుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పుట్టి 100 సంవత్సరాలైంది. 100 సంవత్సరాల సందర్భంగా ఈ దినము తాడిపత్రిలో హిందూ ఏకతా ర్యాలీ ఏర్పాటు చేశాం. ఒక్కటి మాత్రం గమనించుకోండి, మా అందరి శక్తి వెనక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, పరమ పూజనీయ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ డాక్టర్ జీ ప్రారంభించిన ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘే మాకు స్ఫూర్తి. మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. మా పరమ పూజనీయ సంఘచాలక్ గారు మోహన్ జీ భగవత్ ఒక వాక్యం చెప్పారు ఈ మధ్య. ఎవడైతే ఔరంగజేబుకు సపోర్ట్ చేస్తారో, ఔరంగజేబు పాలన కావాలంటారో ఈ దేశాన్ని వదిలి వెళ్ళాలి. దాంట్లో నో ములాజా, ఈ దేశాన్ని వదిలి వెళ్ళాలి. ఆయన చెప్పిన స్ఫూర్తిని తీసుకొని మేము ఈ పొద్దు హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ స్వయం సేవకులు ఎవరు కానీ ప్రచారానికి రారు. ఎవరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఈ దినం పనిచేస్తున్నారు హిందూ ధర్మం కోసం. ఒక్కటి మాత్రం గమనించండి, తాడిపత్రి ప్రజలారా, మీ యొక్క పిల్లలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖలకు పంపండి. మేము ఈ సభ ద్వారా అదే కోరుతున్నా. నేనేం మీ తప్పులు కోరలే, మీ సంపద కోరలే, మీరు కొట్లాడడం కోరలే. కేవలం మీ పిల్లలను రాష్ట్రీయ స్వయం సేవక్ పంపి హిందూ ధర్మాన్ని రక్షించడానికి, రాబోయే తరాలకు హిందూ ధర్మాన్ని ఇవ్వడానికి, హిందూ ధర్మం జీవించాలంటే మనమందరం రాష్ట్రీయ స్వయం సంస్థ చెప్పిన సిద్ధాంతాన్ని మనం పాటించాలి. చాలా మంది విద్రోహులు ఆర్ఎస్ఎస్ తిట్టారు. ఎప్పుడోసారి ఆ తిట్లు కర్మఫలం అనుభవిస్తారు. ఆర్ఎస్ఎస్ ను, విహెచ్పిని, బీజేపీని, బజరంగదళను, ఏబీవీపీని తిట్టారు. ఖచ్చితంగా కర్మఫలం అనుభవిస్తారు. దాంట్లో నో డౌట్, ఎనీ డౌట్, ఎనీ డౌట్, నో డౌట్, ఎనీ డౌట్, ఎనీ డౌట్. సోదరులారా, నేను ఎక్కువ సమయం తీసుకున్నాను. మొట్టమొదట పూజ్యనీయులు శ్రీ తురియానంద స్వామి వారు వారి యొక్క ఆశీ ప్రసంగాన్ని వినిపించవలసిందిగా సభాధ్యక్షునిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ. హనుమత్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఎంతో వైభవోపేతంగా, ఉత్సాహం గురకలెత్తే విధంగా భారతీయ సనాతన ధర్మ పరిరక్షణలో అనేక మంది సైనికులు ఇక్కడ అందరూ కూడా రావటం, ఈ సభకు మన హైందవ ధర్మాన్ని గురించి ఇటీవల శాసనసభలో ముక్త కంఠంతో తన వాగ్దాడిని వినిపించినటువంటి పార్థసారథి గారు, శాసనసభ సభ్యులు, అదేవిధంగా అఖండ భారతం నుంచి మొక్కలవటం మొదలైంది. మీరు ఆలోచించండి, అఖండ భారతదేశంగా ఉన్నటువంటి మన సనాతన భారతదేశంలో ఒకసారి ఆలోచించండి, ఆఫ్ఘనిస్తాన్ అనే ప్రాంతం ఎలా విడిపోయిందో ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి, ఏ ప్రాతిపదికన ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పాకిస్తాన్ అనే ప్రాంతం, బంగ్లాదేశ్ అనే ప్రాంతం విడిపోయిందో ఆలోచించండి. ఏ ప్రాతిపదికన జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో 370 ఆర్టికల్ రద్దు చేస్తున్నామంటే కాదు అని పోరాడుతున్నారు. ఏ ప్రాతిపదికన, ఏ ఆలోచన ధోరణితోటి విభజనవాదం వచ్చిందో మీరు ఆలోచించండి. ఎప్పుడైతే ఒక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి జీవన విధానం, అది సనాతన ధర్మం. సనాతన ధర్మం హిమాలయాల నుండి ఇక్కడ ఉన్నటువంటి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి సనాతన ధర్మం
నేను ఇందులో భాగం కాదు అనేటువంటి ఒక విభజన వాదం ఎప్పుడైతే మనసులో పుట్టిందో, ఆ విభజన వాదము అఖండ భారతదేశాన్ని ముక్కలు చేయటం ప్రారంభించండి. ఆలోచించండి. ఈరోజు కొంతమంది లేదండి మనం సెక్యులర్ రాజ్యం, సెక్యులర్ కంట్రీ కాబట్టి మనం అందరం ఒకటే. మరి అందరం ఒకటే అనేటువంటి భావన అందరిలో ఉండాలా లేదా? కానీ కొంతమందిలో మాత్రమే పుట్టి, లేదు ఇది మా సంప్రదాయం కాదు, ఇది మా ఆచారం కాదు, ఇది మా సిద్ధాంతం కాదు అని నేను ఏర్పాటువాదం ఎప్పుడైతే పెట్టుకున్నావో, నువ్వు భారతదేశ భాగాన్ని విభజనవాదంతో విభజిస్తూ ఉన్నావు. కాబట్టి ఈ అయ్యా ఒక 100 సంవత్సరాలు లేదా 200 సంవత్సరాలు లేదా 300 సంవత్సరాలు వెళితే మీ తాత ముత్తాతలందరూ కూడా ఏ ధర్మాన్ని ఆచరించారో మీరు ఆలోచించండి. మీ తాత ముత్తాతలందరూ కూడా ఏ భగవంతుడికి నమస్కారం చేశారో మీరు ఇప్పుడు ఇది ఆలోచించండి. మీ తాత ముత్తాతలందరూ కూడా ఏ దేవుణ్ణి మొక్కారో కూడా ఆలోచన చేయండి. హైందవ ధర్మం, హైందవ ధర్మం. ఇప్పుడు నేను శాస్త్రీయంగా మాట్లాడుతున్నాను, ఆలోచించండి జాగ్రత్తగా. సనాతన ధర్మం అనేది కొన్ని వేల సంవత్సరాలు ఏ రోజు ప్రారంభమైందో మనం చెప్పలేం. కానీ ఇదిగో ఫలానా మతం ఏ రోజు ప్రారంభమైందో చెప్పొచ్చు, ఫలానా సిద్ధాంతం ఎప్పుడు ప్రారంభమైందో ఎవరు ప్రారంభించారో చెప్పొచ్చు. కానీ భారతదేశం హైందవ ధర్మం, సనాతన ధర్మం, హైందవ ధర్మం ఎప్పుడు మొదలైందంటే మనకి పుట్టు పూర్వోత్తరాలు కూడా అనాది నుంచి వస్తున్నటువంటిది. ఇప్పుడు కాదు, కలియుగం కాదు, ద్వాపర యుగం కాదు, శ్రీకృష్ణ పరమాత్మ కన్నా ఇంకా ముందు త్రేతాయుగం, త్రేతాయుగంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి కన్నా ఇంకా ముందు సత్యయుగం, కృతయుగం నుంచి ఋషులు, హిమాలయాల్లో ఉన్న ఋషులు వేల సంవత్సరాల నుంచి ఈ సనాతన ధర్మం ఈ గడ్డ మీద పుట్టింది, ఈ గడ్డ మీద పెరిగింది, ఈ గడ్డ మీద బ్రతుకుతూ ఉంది. మీరు ఒకసారి ఆలోచన చేస్తే, అయ్యా సనాతన ధర్మాన్ని ఎవరు ప్రారంభించారు అంటే మీకు ఒక పేరు ఉండదు. నేను ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, రసాయన శాస్త్రాన్ని ఎవరు ప్రారంభించారు, భౌతిక శాస్త్రాన్ని ఎవరు ప్రారంభించారు, గణిత శాస్త్రాన్ని ఎవరు ప్రారంభించారు, మనకు ఫలానా పేరు కదా. అనేక మంది శాస్త్రవేత్తలు రసాయన శాస్త్రాన్ని ఇచ్చారు, అనేక మంది శాస్త్రవేత్తలు భౌతిక శాస్త్ర జ్ఞానాన్ని ఇచ్చారు, అనేక మంది శాస్త్రవేత్తలు గణిత శాస్త్ర జ్ఞానాన్ని ఇచ్చారు. ఏ విధంగా అయితే అనేక మంది శాస్త్రవేత్తలు కలిసి మన అంత విజ్ఞానాన్ని ఇచ్చారో, అనేక మంది ఋషులు ఈ సనాతన ధర్మం అనేటువంటి విజ్ఞానాన్ని ఇచ్చారు. ఈరోజు ఏ విధంగా అయితే ఒక భక్తి భావంతో, ఒక ప్రేరణతోటి జై శ్రీరామ్ అని మనం చెప్పగలుగుతున్నామో, ఇదిగో ఇందులో చూడు, నేను ఇది చదివాను, ఈ శ్లోకం అర్థం, ఈ ఒక్క శ్లోకం చాలు మీ అందరికీ సమాధానం చెప్పడానికని మనం చెప్పగలిగినటువంటి ఉండాలి. భగవద్గీత ఒక మాట చెప్తుంది, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. భగవద్గీత ఏమంటుందంటే, అయ్యా నువ్వు దేహం చనిపోయినా సరే నువ్వు చనిపోయేవాడివి కాదు. నైనం చిందంతి శస్త్రాణి, నిన్ను అస్త్ర శస్త్రాలేవి కూడా ఛేదించలేవు, ఆయుధాలు కూడా నిన్ను ఏమీ చేయలేవు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః, అగ్ని నిన్ను కాల్చలేదు, అటువంటి ఆత్మస్వరూపం అనేది. నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. అంతేకాదు పంచభూతాల్లో ఉన్నటువంటి అగ్ని, వాయువు, నీరు నిన్ను ఏమీ చేయలేవు, నువ్వు కేవలం ఒక మాంసం ముద్ద కాదు అని అన్నారు. ఒకసారట అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశాన్ని దాడి చేయడానికి వచ్చిన్నాడు. భారతదేశం మీద అలెగ్జాండర్ చక్రవర్తి వస్తుంటే వాళ్ళ నాయన చెప్పాడట అలెగ్జాండర్ చక్రవర్తి, ఒరే నువ్వు భారతదేశానికి వెళుతూ ఉన్నావు, అక్కడ వెళ్ళిన తర్వాత యోగులు ఉంటారట హిమాలయాల్లో, ఋషులు ఉంటారట హిమాలయాల్లో, వీలైతే వచ్చేటప్పుడు ఒక యోగిని తీసుకొని రా అన్నట. ఎవరు? అలెగ్జాండర్ చక్రవర్తి వాళ్ళ నాయన అలెగ్జాండర్ చక్రవర్తి వచ్చాడు.
ఇక్కడ భారతదేశానికి వచ్చిన తర్వాత కొంతమంది సైన్యానికి హిమాలయాలకు పంపించారట. వెళ్ళి అక్కడ యోగులు ఉంటారట, ఎవరైనా ఒక యోగిని తీసుకురండి, మా నాయన తీసుకురమ్మన్నాడు, ఒక యోగిని పట్టుకొని రండి అన్నారట. వీళ్ళు భటులు వెళ్ళారు, అలెగ్జాండర్ చక్రవర్తి సైనికులు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మహాత్ముడు అక్కడ ధ్యాన స్థితిలో ఉన్నాడు. ఉదయాన్నే హిమాలయాల్లో సూర్యోదయం అయిన సమయంలో వచ్చి ఆ ఎండలో కూర్చొని ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. వీళ్ళు వెళ్ళారు, అలెగ్జాండర్ చక్రవర్తి పంపించినటువంటి భటులు వెళ్ళారు. ఆ యోగి మహాత్ముడు ఎదురుకి వెళ్ళారట. ఓయ్ యోగి అంటే నువ్వేనా అన్నారట. ఇంతకు మీరెవరయ్యా అన్నారట. మమ్మల్ని అలెగ్జాండర్ చక్రవర్తి గారు పంపించారు, వాళ్ళ నాయన యోగుల్లో ఒక యోగి తీసుకొని రమ్మన్నారంట అన్నాడు. అప్పుడు యోగి ఒక మాట అన్నాడు అంటే అలెగ్జాండర్ చక్రవర్తి భటులతోటి, వాళ్ళ నాయనక చక్కమను యోగి అంటే ఇక్కడ ఉండేటువంటి ఒక 60 కేజీల మాంసం ముద్ద కాదు. యోగి అంటే ఒక అనంతమైన శక్తి చైతన్యం అని చెప్పమని వాళ్ళ ఆయనకి అలెగ్జాండర్తో అని చెప్పి పంపించున్నారట. మీరు తీసుకువెళ్ళగలిగితే ఒక శరీరం మాంసం ముద్ద అనుకున్నారా? ఇది కాదు, లోపల ఉన్నటువంటి ఆత్మతత్వం చైతన్య శక్తి నేను అని చెప్పున్నాడట. అలా భగవద్గీతలో కానివ్వండి, ఉపనిషత్తుల్లో కానివ్వండి, ఆదిశంకర భగవత్పాదులు ప్రబోధించినటువంటి అద్వైత సిద్ధాంతంలో కానివ్వండి, మనందరికీ ఒక హైందవ ధర్మం ఏం చెప్తుందంటే అనంతమైనటువంటి ఆత్మతత్వము నీవు. మీకు ఒక ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు మనకు ఒక బల్బు వెలుగుతుంది. ఇక్కడ ఈ బల్బు వెలిగేటప్పుడు ఒకవేళ ఏదైనా బల్బు కాలిపోయిందనుకోండి, బల్బు మాడిపోయినా బల్బు కాలిపోయినా లోపల ఉన్న విద్యుత్ శక్తికి ఏమీ కాదు, లోపల ఉన్నటువంటి కరెంట్కి ఏం కాదు, లోపల ఉన్నటువంటి ఆ హై వోల్టేజ్ విద్యుత్ శక్తికి ఏమీ కాదు. భగవద్గీత ఏమాట అంటుందంటే, ఒరే నాయనా నువ్వు ఆ బల్బు కాదు, నువ్వు లోపల ఉన్న కరెంట్ విద్యుత్ శక్తివిరా నువ్వు అని తెలియజేస్తుంది. ఈ దేహం ఏమైనా, ఈ మనసుకేమైనా, ఈ ప్రాణానికేమైనా నీకేమీ కాదురా, లోపలున్న చైతన్య శక్తి నువ్వు, దానికి చావు లేదు అని చెప్తుంది. ఆ చైతన్యము నా ఒక్కడిలో కాదు, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కడిలో ఉన్నది ఆ చైతన్యము, చావు లేనటువంటి ఆ చైతన్యము ఆత్మతత్వం అని చెప్పేసి. ఎప్పుడైతే మనం ఈ సిద్ధాంతాన్ని, ఎప్పుడైతే మన శాస్త్రాల్లో ఉన్నటువంటి ఈ లోతైన జ్ఞానాన్ని మనం అవగతం చేసుకుంటామో, సనాతన ధర్మము వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, యుగాల యుగాలుగా బ్రతికే ఉంటుంది. అయ్యా మీరందరూ ఆలోచించండి. ఒకప్పుడు హిందువులుగా ఉన్నటువంటి కొన్ని దేశాల్లో తర్వాత ఒక మతానికి మారి ఒక మతాన్ని మారి ఈరోజు ఇండోనేషియా చూసుకుంటే, ఈరోజు ఇండోనేషియాలో ఉండేటువంటి జనాభా అంతా ఒకసారి హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నారు. తర్వాత వేరే మతానికి మారిపోయిన తర్వాత నిదానం మళ్ళీ ఇంకో మతం మారుకుంటూ పోయారు. కేవలం భారతదేశం మాత్రమే ఈరోజు హైందవ ధర్మము కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలుగా ఈ జాతి, ఈ గడ్డ మీద ఇప్పటికే అతి ప్రాచీనమైన ధర్మం ఏదైనా ఉందంటే ఇది హైందవ ధర్మం మాత్రమే, సనాతన ధర్మం మాత్రమే. మీరు శాస్త్రాలు తీయండి, చరిత్రకారులను అడగండి, విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి గ్రంథాలయాలను శోధించండి, అక్కడ ఉన్నటువంటి శాస్త్రాలు చూడండి. ఆ రోజు గ్రీకు దేశం లాంటి గ్రీకు కల్చర్ కానివ్వండి, మెస్టోరియన్ కల్చర్ కానివ్వండి, అలాంటి పురాతనమైన అనేక ధర్మాలు అనేకమన్నీ కూడా నశించిపోయాయి కాలగమనంలో. కానీ ఒక హైందవ ధర్మం మాత్రము ఈ రోజుకి కూడా దాదాపు 800 సంవత్సరాలు. శంకరాచార్యుల వారి తర్వాత దాదాపు రామానుజాచార్య వారి సమయం అంటే దాదాపు 12వ శతాబ్దం నుండి 1947వ సంవత్సరం వరకు కూడా 800 సంవత్సరాలు అనేక మంది పాలకులు పాలించారు. అనేక విధాలుగా హింసలకు గురి చేశారు, అనేక విధాలుగా వారిని వేధించడం మొదలుపెట్టారు. అయినా సరే చివరికి మా రక్తం పిండేసినా సరే మేము మా ధర్మము, మేము పుట్టిన గడ్డ, మా ధర్మాన్ని వీడము అని నిలబడినటువంటి వీరులందరికీ కూడా ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మనం నివాళులు అర్పణ చేద్దాం. ఒక మాట బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటం తంచ హనుమత్స్మరణాత్ భవేత్.
ఆంజనేయ స్వామిని ఎందుకు స్మరించుకుంటున్నాం ఈరోజు? ఆంజనేయ స్వామి కొన్ని మాటలకు ఒక సంకేతం. బుద్ధిర్బలం యశోధైర్యం బుద్ధి హనుమత్ స్మరణాత్ భవే. ఆంజనేయ స్వామి అంటే ఒక బుద్ధి బలానికి ఒక సంకేతము, యశస్సుకి ఒక సంకేతము, నిర్భయత్వానికి సంకేతము, నాలో ఉండేటువంటి ఆత్మధైర్యానికి ఆరోగ్యానికి సంకేతము, వాక్పటుత్వానికి సంకేతము. ఇవి నేను హనుమంతుడిని ఆరాధన చేస్తున్నానంటే ఇన్ని విలువలు మూర్తీభవించినటువంటి ఒక శక్తిని నేను ఆరాధన చేస్తూ ఉన్నాను. ఇలా హనుమత్ జయంతి రోజు ఏ క్లిష్ట పరిస్థితి వచ్చినా, జీవితంలో ఎటువంటి సవాలు ఎదురైనా సరే, జీవితంలో ధర్మరక్షణ కోసం ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే, ఒక్క హనుమత్ స్మరణ ఆంజనేయ స్వామిని గుర్తు తెచ్చుకుందాం. ఆయన ఒక్కడ వెళ్ళి ఏ విధంగా లంకను శోధించి సాధించి వచ్చాడో అది గుర్తుకు తెచ్చుకుందాం. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారు ఏ విధంగా ఆయన మొత్తం సంజీవిని కోసం పర్వతాన్ని తీసుకొచ్చాడో అది గుర్తుకు తెచ్చుకుందాం. ఏ విధంగా ఆయన భక్తుడిగాను, సేవకుడిగాను, ధైర్యవంతుడిగాను మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలబడ్డారో అది గుర్తుకు తెచ్చుకుందాం. ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి వేలాది మంది హైందవ భక్తులందరికీ కూడా, ఆత్మస్వరూపులందరికీ కూడా ఒకే ఒక విన్నపం. మనము మన ధర్మాన్ని రక్షించాలి అంటే మనలో వెలుగుతున్న ఈ జ్యోతిని మన రాబోయే తరాలకి ఇవ్వాలి. మీ పిల్లలకి కొన్ని ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా రాత్రింబవళ్ళు కఠోరమైన దీక్షతో పనిచేస్తున్నాం. ఏమిటి అంటే రాబోయే తరాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కళాశాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రాబోయే 10-20 సంవత్సరాల్లో భారత జాతిని నిలబెట్టగలిగినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారికి మన ధర్మాన్ని గురించి ప్రబోధించండి. ఆర్ఎస్ఎస్ లాంటి, విశ్వ హిందూ పరిషత్ లాంటి, చిన్మయ మిషన్ లాంటి, రామకృష్ణ మిషన్ లాంటి ఇలాంటి అనేక హైందవ సంస్థల్లో మీ పిల్లల్ని చేర్పించండి. మీ పిల్లలకి హైందవ ధర్మం గురించి తెలియజేయండి. మీరు భగవద్గీత చదవండి, మీ పిల్లల చేత చదివించండి. మీరు హనుమాన్ చాలీసా చదవండి, మీ పిల్లల చేత చదివించండి. దాని వెనక ఉన్నటువంటి అర్థాన్ని, అంతరార్థాన్ని బోధించండి. అది రాబోయే తరాల్లో మన ధర్మాన్ని నిలబెడుతుంది. ఆ ధర్మాన్ని ఏ విధంగా అయితే జిజియాబాయి శివాజీ మహారాజుకు నూరిపోసిందో ధర్మం గురించి, ఆ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క రాబోయే భవిష్యత్ తరాలకి, మీ పిల్లలందరికీ కూడా అందించాలని మనం చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా హరి ఓం ప్రణామాలు తెలియజేసుకుంటూ, జై శ్రీరామ్, భారత్ మాతా కీ. భవిష్యత్తులో హిందూ ధర్మం కాపాడడానికి చాలా మంది మనల్ని అవహేళన చేస్తుంటారు. ఈ దేవుడు ఎక్కడున్నాడు, రాయిలో ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా, అక్కడ ఉన్నాడా అని. కానీ అటువంటి వారికి సమాధానం చెప్పడానికి స్వామీజీ యొక్క ప్రసంగం మనమంతా విన్నాం. ఎప్పటికైనా హిందూ ధర్మమే గొప్పది, హిందూ రాష్ట్రమే గొప్పది. భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి వేరు కాదు. ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పాడు ఆయన, మనమందరం విన్నాం. తర్వాత ఈ యొక్క సభను ఉద్దేశించి కరుణాకర్ సుగుణ గారు, శివశక్తి వ్యవస్థాపకులు, వారి యొక్క ప్రసంగాన్ని వినిపించవలసిందిగా మీ అందరి తరపున నేను కోరుతున్నాను. ఈ దేశాన్ని ముక్కలు చేద్దాం అని భావించేటటువంటి మరకలకి కానీ, మత మార్పిడి ప్రదేశ్ చేద్దాం, ఈ దేశాన్ని మత మార్పిడిలతో కబ్జా చేద్దాం అని భావించేటటువంటి మత మార్పిడి ముఠాలకి కానీ గుండెల్లో గుబులు రేగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
వేదిక మీద ఉన్నటువంటి పూజ్య స్వామీజీ తుర్యానంద సరస్వతి స్వామీజీ వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, పెద్దలు రాధాకృష్ణ గారు, మాన్యులు గౌరవ శాసనసభ్యులు శ్రీ పార్థసారథి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే సభా ప్రాంగణంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ, రామభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తాడిపత్రి చరిత్ర గురించి చూస్తే వేదకాలంలో భాస్కర క్షేత్రం అనేవారు అంటండి. అవునా? అంటే ఇక్కడ ఏదన్నా సూర్యుడికి సంబంధించినటువంటి ఆలయం లాంటిది ఏదన్నా ఉందా? బహుశా ఉండవచ్చు, లేదా ఏదో స్థలపురాణం ఉండే ఉంటుంది, కనుమరుగై ఉండవచ్చు. మరి ఆ సూర్య భగవానుడికి ఆరాధన చేస్తూ, సూర్య నమస్కారం చేస్తూ విద్యలన్నీ నేర్చుకున్నటువంటి ప్రియ శిష్యుడు హనుమంతుడు. మరి అలాంటి భాస్కర క్షేత్రంలో హనుమాన్ శోభాయాత్ర అంటే ఒక విశేషమైనటువంటి కార్యక్రమం. ఇప్పుడు మనం అందరం కూడా హనుమంతుడిని ఆరాధిస్తూ ఉంటాం కదా. హనుమంతుడు భక్తులే కదా మనం అందరం. ఇక్కడ హనుమంతుడు భక్తులు ఎవరో ఒకసారి చేతులు ఎత్తండి, జై శ్రీరామ్. మరి ఎందుకు హనుమంతుడు భక్తులు అవును కదా అంటే సైలెంట్ గా ఉన్నారు, అనుమానిస్తున్నారు ఏంటి, ఆలోచిస్తున్నారా? అయితే రామాయణంలో ఎక్కడైనా హనుమంతుడు నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని ఏమన్నా చెప్పాడా? ఎక్కడన్నా? ఎక్కడ చెప్పాడు? అంతెందుకు, అసలు రాముడే చెప్పలేదు, ఇంకా ఆయన దాసులు హనుమంతుడు ఏమో చెప్తాడు. కానీ పువ్వులో ఉన్నటువంటి మకరంగాన్ని లేదా పువ్వులో వచ్చిన సువాసనను చూసి దాని విలువను గుర్తించినట్లుగా హనుమంతుల్లో ఉన్నటువంటి గుణగణాలని, ఆయన సామర్థ్యాన్ని బట్టి భక్తులు ఆయనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, దైవత్వాన్ని గుర్తించగలిగారు. ఒక పద్యం ఉంటుంది, తేనె తెరల జాడ తేనె టేకలు ఎరుగును, సుమరసందు జాడ భ్రమర మెరుగు, పరమయోగి జాడ భక్తులు ఎరుగు. అలాగే హనుమంతుల్లో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని భక్తులు గుర్తించగలిగారు. కొంతమంది మా దేవుడు నిజదేవుడు నిజదేవుడు అని టంకేసుకుంటా ఉంటారు, అయినా కూడా మనం నమ్మబుద్ధి కాదు. అవునా? అయితే హనుమంతుల్లో ఉన్నటువంటి ఆ గుణగణాలు ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి, ఇప్పుడే పూజ్య స్వామీజీ చెప్పారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతం అజాఢ్యం వాక్పటత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుణ్ణి స్మరించినంత మాత్రాన, నిత్యం స్మరిస్తూ ఉంటే బుద్ధి. హనుమంతుడు అంటే భుజబలానికి మాత్రమే ప్రతీక కాదు, ఆయన గొప్ప దార్శనికుడు, బుద్ధిబలం కలిగిన వాడు. రామాయణంలో హనుమంతుడు చేసినటువంటి ప్రతి కార్యం చూడండి, ఎక్కడా కూడా ఫెయిల్ అయ్యింది లేదు, విఫలం అవ్వలేదు. హనుమంతుడు పలానా కార్యం చేయడంలో విఫలమయ్యాడు అని ఎక్కడా ఉండదు. ప్రతి కార్యాన్ని కూడా సునిశ్చిత బుద్ధితో, సూక్ష్మ బుద్ధితో సాగించాడు. అలాంటి బుద్ధి మనకు కూడా కలుగుతుంది హనుమంతుడిని ఆరాధిస్తే. ఇక బలం ఎలాగా, భుజబలం ఉంది. అలాగే యశస్సు, హనుమంతుడికి ఉన్నటువంటి కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, అరోగం, అజాడ్యం, ఎలాంటి రోగాలు జాడ్యాలు కూడా ఉండవు. వాక్పటుత్వం చ, హనుమంతుడిని ఆరాధిస్తే మనకి వాక్పటుత్వం వస్తుంది. శ్రీరాముడు రామాయణంలో హనుమంతుడిని మొట్టమొదటిసారిగా కలిసిన సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే హనుమంతుడి గురించి, ఇతను చతుర్వేదాలని అవపోసన పట్టినవాడు, ఎంతసేపు మాట్లాడినా కూడా ఒక్క దోషం కూడా రాలేదు హనుమంతుడి యొక్క ప్రసంగంలో అని చెప్పి లక్ష్మణుడితో చెప్తాడు. కాబట్టి ఇలాంటి విశిష్టమైనటువంటి గుణాలు కలిగిన వాడు, మనం హనుమంతుడిని ఆరాధిస్తే అలాంటి లక్షణాలే మనకి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఇంతకుముందు చెప్పి కదా, నిజదేవుడు అనే వాళ్ళు ఏం చేస్తారు, మా దేవుడికి మహిమ కలుగును గాక అంటారు. అంటే ఏంటి, ఆ దేవుడికి మహిమ లేదు, కలగాలి అని చెప్పి వీడు కోరుకుంటున్నారు. మీరు ఎప్పుడన్నా హనుమంతుడికి శక్తి కలుగును గాక అంటారా? ఎందుకంటే ఆయన సుసంపన్నుడు, ఆయనకు ఉండనే ఉన్నాం. అంటే దాని మీనింగ్ ఎలా ఉంటుందంటే, అంబానీకి 6 లక్షలు అప్పిస్తాడని అంటారు. అంటే వాళ్ళ దేవుడికి అవి లేవు కాబట్టి మా దేవుడికి శక్తి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక, వీళ్ళు ఆయన్ని ఆశీర్వదిస్తున్నారు, ఆయనకి లేవు. కాబట్టి మనమేం చేస్తాం, మన దైవాన్ని మనం అభ్యర్థిస్తాం, మనం తీసుకుంటాం. ఇలాంటి అల్పబుద్ధులు, అంటే నేను కూడా ఆ దరిద్రంలో నుంచి బయటకు వచ్చిన వాడినే కాబట్టి వాళ్ళ ఆ కపట బుద్ధి, అల్పబుద్ధి నాకు తెలుసు. వీళ్ళు ఎక్కువగా హనుమంతుడిని విమర్శిస్తూ ఉంటారు. మీరు కూడా వినే ఉంటారు, మీరు హనుమంతుడిని ఆరాధిస్తూ ఉంటారు కదా, మీ పిల్లలకి హనుమంతుడు లాంటి కోపం పుట్టిందనుకోండి, మీరు ఒప్పుకుంటారా? హనుమంతుడు లాంటి మూతి ఉందనుకోండి మీ పిల్లలకి, మీరు సంతోషపడతారా?
అని అడుగుతూ ఉంటారు. సరే, ఇలాంటి విని విని మనసు తగిలిపోయేది. తర్వాత నేనేమనడం మొదలుపెట్టానంటే, సరేనండి మీరు అడిగేది బాగానే ఉంది, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉండి వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత పెళ్లి కాకముందే పరిశుద్ధాత్మ వాళ్ళు కమ్ముకుందని నాకు గర్భం వచ్చిందంటే మీరు సంతోషపడతారా అని అడిగారు. మరి అలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు పొద్దున్నే లేస్తే దైవ దోషణ చేయకుండా, మన దేవీ దేవతల దోషణ చేయకుండా వీళ్ళకి తెల్లారు. రంకుల స్థానం రాగం తీస్తే రచ్చబడి దగ్గర గుమిగూడి అన్నట్లుగా ఈ సన్నాసులు దేవుడు కడతామంటే గొర్రెలు అక్కడ చేరి స్తోత్రం స్తోత్రం అంటూ ఉంటారు. అయితే రామాయణంలో మనం ఒక ముఖ్యమైనటువంటి విశేషాన్ని గుర్తించాలి. ఏంటంటే రాముణ్ణి అమితంగా ప్రేమించిన వాళ్ళలో హనుమంతుని మించిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారా అంటే, సీతా లక్ష్మణుడిని పక్కన పెట్టండి, ఆయన సోదరుడు ఈవిడ భార్య, ఇవి వీళ్ళిద్దరు కాకుండా హనుమంతుడి కంటే ఎక్కువగా రాముడిని ఇష్టపడిన క్యారెక్టర్ ఇంకేది లేదు, అవునా? కానీ రాముడు అవతార పరిసమాప్తి చేసే సమయంలో ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ, పశుపక్ష్యాదులు, చర అచర జీవులందరూ కూడా రాముడితో పాటు వెళ్ళిపోయారు, సుగ్రీవుడితో సహా. మీరు లేకుండా మేము ఉండలేమని చెప్పి. కానీ ఒక్క హనుమంతుడు వెళ్ళాల. విభీషణుడు కూడా ఉన్నాడు అనుకోండి, హనుమంతుడు మాత్రం వెళ్ళాల. ఎందుకని? మరి అంత ప్రేమించిన వాడు రాముడితో పాటు ఎందుకు వెళ్ళలేదు? రాముడితో పాటు వెళ్ళడం కంటే రాముడు స్థాపించినటువంటి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ఈ భూలోకంలో ఉండిపోయాడు చిరంజీవిగా. ఒక త్రేతాయుగంలోనే కాదు, కలియుగంలో కూడా జరిగేటటువంటి రామరావణ యుద్ధంలో రామభక్తులని గెలిపించడానికి ఆయన చిరంజీవిగా చిరస్థాయిగా ఇక్కడే ఉన్నాడు. కలియుగంలో రామరావణ యుద్ధం ఏంటో మీరు అనుకోవచ్చు. ఎందుకు జరగట్లేదు? అయోధ్యలో జరిగిందా లేదా రామరావణ యుద్ధం? ఆ రోజు సీతమ్మ వారిని ఎలా అయితే అన్యాయంగా అక్రమంగా అపహరించకపోతే యుద్ధం చేసి మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చారో, అలాగే రామ జన్మభూమిలో శ్రీరాములు వారు జన్మించినటువంటి ప్రదేశాన్ని అక్రమంగా ఆక్రమించి కబ్జా చేస్తే రామభక్తులు 500 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి సీతమ్మ వారిని తిరిగి తీసుకొచ్చినట్లుగా మళ్ళీ రామ జన్మభూమిలో బాలరాముడిని ప్రతిష్ఠించుకోగలిగారు. మరి రామరావణ యుద్ధంలో మనం రామభక్తులందరికీ సహాయం చేసింది ఎవరు? వెన్నుదండగా నిలిచింది ఎవరు? హనుమంతుడే. హనుమంతుల వారి శక్తే. ఈ రోజు కూడా ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఈ రోజే ఉదయం జరిగింది. ఈ మధ్యకాలంలో మీరు చూసే సోషల్ మీడియా మొత్తం టీవీ ఛానల్స్ అంతా రచ్చరచ్చైంది. ఒక పాస్టర్ చనిపోయాడు, అవునా? తెలిసిన వాళ్ళు చేసేస్తారు సరే. ఆ పాస్టర్ ఎలా చనిపోయాడు మీ అందరికీ తెలుసు. యాక్సిడెంట్ క్లియర్గా అర్థమవుతుంది కదా. కానీ వాళ్ళేంటి, ఇది హత్య. యాక్సిడెంట్ అంటే వాళ్ళ దేవుడికి మహిమ అని అర్థమైపోతుందని చెప్పి యాక్సిడెంట్ కాదు హత్య అని మొదలుపెట్టారు. సరే, హత్య ఓకే. ఎవరి మీద మీ అనుమానం అంటే, ఆయనకి ఎవరైతే వార్నింగ్ ఇచ్చారో వాళ్ళ మీద కాదంట, మనం అంట హిందువుల మీద దోషేస్తున్నారు. హిందువులే చేశారని చెప్పి ఈరోజు వాళ్ళకి ఎంత బ్రెయిన్ వాష్ చేశారంటే, కళ్ళ ముందు సాక్ష్యాధారాలు కనిపిస్తున్నా కూడా మేము నమ్మం, హిందువులే చెప్పారు, హిందూ సంస్థలే చెప్పారు. అందులో ప్రముఖంగా నా పేరు కూడా చెప్పారు. నాకు దోస్తుంటే మేమంటే అంత కూడా కనిపిస్తుంది. నేను ఎంత దుర్మార్గం చూడండి వాళ్ళు. ఈ విధంగా తయారు చేశారు. సరే, 14 రోజులు 18 రోజులు అయ్యింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఛాలెంజింగ్గా తీసుకుని వీళ్ళు చేసినటువంటి ఆరోపణలకి లోతుగా దర్యాప్తు చేసి సుమారు 400 సీసీ ఫుటేజ్లు కానీ, ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానీ, పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, ఇవన్నీ అసలు ఏ కేసులో కూడా చేయనంత దర్యాప్తు చేసి ఈరోజు మొత్తం రివీల్ చేశారు. ఏంటి అది? ప్యూర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, యాక్సిడెంట్ అని చెప్పి. ఈరోజు ఏంటి? హనుమత్ జయంతి. హనుమత్ జయంతి 2 సార్లు వస్తుందండి సంవత్సరంలో. చైత్ర శుద్ధ పూర్ణిమ రోజు ఈ రోజు, తర్వాత వైశాఖ మాసంలో వస్తుంది. ఈ రోజు విశేషం ఏంటంటే, సీతామాతని కనుగొని లంకా దహనం చేసిన రోజు కాబట్టి హనుమంతుడి యొక్క విజయంగా హనుమత్ జయంతిగా చేస్తారు. అలాగే ఈ మత మార్పిడి ముఠాలు ఏదైతే మన మీద వరద వేయాలని ప్రయత్నించాయో, మన మీద ఆరోపణలు చేశాయో, ఆ ఆరోపణలన్నింటినీ తగలబెట్టి వాస్తవాలను వెలికి తీసి హిందూ సమాజానికి ఒక సుందరమైనటువంటి న్యూస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేలాగా సుందరకాండ ఈరోజు. వాళ్ళు ఎంత దుర్మార్గులో, ఎంత నికృష్టులో పోలీస్ డిపార్ట్మెంటే ఈరోజు స్వయంగా రివ్యూ చేశారు. మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక చోదక శక్తిగా నడిపించింది హనుమంతుడే నేను నమ్ముతాను. ఆ విధంగా ఇప్పుడు
ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి రామరావణ యుద్ధంలో కూడా హనుమంతుడు మనకు విన్నట్టు అంటాడు, అయోధ్య అంటే జయింప శక్యము కానిది, ఎవరు కూడా జయించడానికి సాధ్యం కానిది అంటారు. అయోధ్యలాగే సనాతన ధర్మం కూడా ఈ పాషాణ మతాలకు జయింప శక్యము కానిదని రుజువు చేయడానికి హనుమంతుడు ఈ భూమి మీద ఉన్నాడు. అలాగే రామాయణంలో హనుమంతుల వారి యొక్క స్వభావం, ఆయన యుద్ధ నీతి ఎలా ఉంటుందంటే, ఇంకా రాముడన్న తాటకిని చంపేటప్పుడు తోపడాక ముక్కు చెవులు పోయారన్న కాస్త ఆలోచించాడు. కానీ హనుమంతుడు అలా కాదు. సీతమ్మ వారిని విడిపించడానికి యుద్ధం చేసి అంత రాక్షస వధ అయిపోయిన తర్వాత అశోకవనంకు వెళ్ళిన తర్వాత సీతమ్మ వారితో హనుమంతుడు ఏం చెప్తాడంటే, ఈ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు, అమ్మ ఇన్ని రోజులు నిన్ను ఇంత హింసించారు కదా, ఇంత బాధ పెట్టారు కదా, ఒక్కసారి నువ్వు అనుజ్ఞ ఇవ్వు, ఒక్కసారి ఇవ్వనమ్మా, వీళ్ళని ఒక్కొక్కరిని జుట్టుబట్టి లాగి నా పొడవుతో గుద్ది గుద్ది అరచేతులతో ఎగరేసి కొట్టి కొట్టి చంపుతానంటాడు. సీతమ్మ దయాత్ర హృదయంతో, అయినా వాళ్ళు రాజాజ్ఞకి బొద్దులు రావణ ఆజ్ఞకి పాలించారు తప్ప వాళ్ళు మాత్రం ఏం చేస్తారో క్షమించు అని చెప్పి వదిలేయమని చెప్తుంది. మరి అలాంటి యుద్ధ నియమాలు పాటించేటటువంటి హనుమంతుడిని లేదా నిరోధించడానికి ఈరోజు సీతారాములు కూడా భూమి మీద లేరు. కనుక ఎవరైతే భరతమాతకి ద్రోహం చేయాలి అనేటువంటి భావన కలిగి ఉన్నారో వాళ్ళ పట్ల హనుమంతుడి యొక్క యుద్ధ నీతి ఎలా ఉంటుంది? ఎందుకంటే ఈరోజు రామభక్తులందరికీ కూడా హనుమంతుడే సర్వసేనాధిపతి అని నేను భావిస్తున్నాను. అవునా కదా? హనుమంతుడు మనకి సేనాధిపతి అంటే నీకు ఉత్సాహం కలగట్లేదా? హనుమంతుడి యొక్క సారథ్యంలో రామకార్యం కోసం, ఈ దేశంలో రామరాజ్యం కోసం పనిచేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆ రోజు రామాయణంలో కోతులు, కొండముచ్చులు, బల్లూకాలు, ఎన్నో జాతులకి సంబంధించిన జంతువులు కూడా జాతి వైరాన్ని విడిచిపెట్టి రాముడి కోసం యుద్ధం చేశాయా లేదా? మరి మనమంతా ఒకటే జాతి, మానవ జాతి, అందులోనూ భరత జాతి, అందులోనూ హిందూ జాతి. ఇది చాలదా మనం ఏకంగా ఉండడానికి? అదే ఈరోజు ర్యాలీలో కూడా నినాదం అదే కదా, బటెంగేతో కటెంగే ఏక్ హైతో సేఫ్ హై. కాబట్టి ఈ రామరాజ్యం కోసం చేసే యుద్ధం ఎలా ఉండాలి? ఏదో ఆవేశంతో రాత్రికి రాత్రే ఏదో చేసేద్దామని కాదు, ఇది సుదీర్ఘకాలం చేసే యుద్ధం. ప్రతిరోజు ఈ సమయంలో 1 గంట ధర్మం కోసం కేటాయించండి. మీరు సంపాదించే ప్రతి 100 రూపాయల్లో 1% 1 రూపాయి ధర్మం కోసం కేటాయించండి. అలాగే మన దగ్గర రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు పార్థసారథి లాంటి వారైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది సెక్యులర్ నాయకులు వస్తూ ఉంటారు, ఓట్ల కోసం వస్తారు. మీకు ప్యాకేజీలు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అంటారు. అవన్నీ కాదన్నా, ముందు హిందుత్వం కోసం ఏం చేస్తావో చెప్పన్నా అని చెప్పాలి. అలా అడగలుగుతారా? రాజకీయాల్లో ఇలాంటి మార్పు తీసుకొచ్చిన రోజే, పొలిటికల్ పవర్ లేకుండా, రాజ్యాధికారంతో సంబంధం లేకుండా రామరాజ్యం అవుతుందా? కాబట్టి మొట్టమొదటి రామరాజ్యం సాధించాలంటే మార్పు ఎక్కడి నుంచి రావాలి? రాజకీయంగా హిందువుల్లో ఆలోచన విధానంలో మార్పు రావాలి. కులాల కుమ్ములాట్లు, కులాల కుంపట్లో కాదు. కులాభిమానం ఉంటే ఉంచుకోండి, కానీ రాజకీయంగా వచ్చేటప్పటికి ఎవరైతే హిందుత్వం కోసం నిలబడతారో, హిందుత్వం కోసం నేను పోరాడతాను అని ఎవరైతే దమ్ముగా చెప్పగలిగే నాయకుడు ఉంటాడో వాళ్ళకి మాత్రమే మనం ఓటు వేయాలి. ఈరోజే ఒక వీడియో వచ్చింది నిన్న అనుకుంటా, మచిలీపట్నం పక్కన బొత్తాయిపాలెం అని, అక్కడ శ్రీరామనవమి జరుపుకుంటుంది. కొంతమంది మతం మారిన వాళ్ళు దాడి చేసి ఆ నవమి వేడుక జరుపుకోకుండా అడ్డుపడుతున్నారని చెప్పి ఇలాంటి చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. హిందూ దేశం అయ్యింది, హిందూ దేశంలో కూడా రామనవమి వేడుకలు జరుపుకుంటుంటే అడ్డంకులేంటి? అంటే ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో వీళ్ళకు ఒక ధీమా, ఒక భయం ఉంది. అది రాజకీయంగా మమ్మల్ని బుజ్జగించినట్టు పార్టీలు ఉన్నాయి అని ఒక ధీమా వీళ్ళలో ఉంది. అందుకే ఎలాంటి మార్పు తీసుకురావాలంటే
దేవీ దేవతల మీద, హిందుత్వం మీద దోషణ చేయడం కాదు, అలాంటి ఆలోచన రావాలంటేనే ఉత్సపడే విధంగా అలాంటి చట్టాలను మార్చాల్సిన అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం ప్రభుత్వం అంటారు కదా, ఆ ప్రజలు ఎవరు? భారతదేశంలో ప్రజలు హిందువులే, మెజారిటీ ప్రజలు. కాబట్టి మన మనోభావాలకు అనుగుణంగా రాజ్యాంగం ఉండాలి, మన మనోభావాలకు అనుగుణంగా చట్టాలు ఉండాల్సిందే. ప్రజాస్వామ్యం కూడా మెజారిటీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఉండాల్సిందే. కాబట్టి మెజారిటీ ప్రజలమైనటువంటి మనలో అనైక్యత కారణంగా వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఇది అర్థం చేసుకుని హిందూ జాతి రాజకీయ ఐక్యతను ప్రదర్శించినప్పుడు ఈ పుచ్చగింపు రాజకీయాలన్నీ కూడా హిందూ మహాసముద్రంలో కలిసిపోతాయి. కాబట్టి అంతిమంగా చెప్పేది ఒకటే, మనం భారతదేశాన్ని సంపూర్ణ హిందూ దేశంగా మార్చుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. అలా మార్చుకోగలిగినప్పుడే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది, ఈ దేశంలో హిందువులు సురక్షితంగా ఉంటారు. ఆ విధంగా మార్చుకోవడానికి, రామరాజ్యంగా మనం పునర్వైభవాన్ని సాధించడానికి సాక్షాత్ హనుమంతుల వారు మనకు తోడుగా ఉన్నారు. ఆయన యొక్క సారథ్యంలో మనం యుద్ధం చేద్దాం, యుద్ధం గెలుద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ. కరుణాకర్ సుగుణ గారు తాడిపత్రికి ఆహ్వానించాం. ఆహ్వానిస్తేనే కొద్దిమంది సోదర మన బంధువులే, వాళ్ళు మతం మారారు, వాళ్ళ నుంచి మాకు బెదిరింపులు వచ్చాయి. సుగుణ కరుణాకర్ గారు తాడిపత్రికి మీరు ఎందుకు ఆహ్వానించారు అని. చూడండి, వినండి, మేము తాటాకు చెప్పులకు భయపడము. మా రక్తం హిందూ రక్తం. మా సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఎవరైనా ధైర్యంగా చెప్పండి, ఎప్పుడైనా హిందూ ధర్మానికి ఆపద వస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ ఉంటుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ సభ్యులే కాపాడతారు. మాకేం జీతాలు లేవు, మాకు కూడా మీ మాదిరి ఫ్యామిలీలు ఉన్నాయి, మాకు కూడా మీ మాదిరి వ్యాపారాలు ఉన్నాయి. కానీ మేము హిందూ ధర్మం కోసం చస్తాం, ధర్మం కోసమే చస్తాం. ఒక్కటి మాత్రం గమనించుకోండి, ధర్మం కోసమే కొన్ని కోట్ల మంది రాష్ట్రీయ స్వయం సంఘ సభ్యులు పనిచేస్తున్నారు. ఎప్పుడైనా కానీ తాడిపత్రి పరిసర ప్రాంతాలలో గుడి జోలికి వస్తే మన హిందూ శక్తిని ఈ విధంగా చూపియాలి. కొద్దిమంది గుళ్ళను ధ్వంసం చేస్తున్నారు, కానీ మనకు రాజకీయంగా పలుకుబడి లేక మమ్మల్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏ మాత్రం హిందువులను గౌరవించడం లేదు. మేము తెచ్చిన సమస్యను పరిష్కరించడం లేదు. ఇవాళ కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ఎస్సీ సర్టిఫికెట్ల మీద ఎన్నికలలో చేస్తున్నారు. మేము ఎన్నిసార్లు అబ్జెక్షన్ చెప్పినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి హిందూ శక్తి ప్రదర్శన ప్రతి సంవత్సరం చేద్దాం. అదేవిధంగా కరుణాకర్ సుగుణ గారు వారి యొక్క ఆశీర్వాదాన్ని మనకందరికి ఇచ్చారు. తర్వాత ముఖ్య అతిథి రాయచోటిలో హిందువుల మీద దాడి చేస్తే మొట్టమొదట స్పందించిన హిందూ వీరుడు, జ్యోతి క్షేత్రంలో ప్రభుత్వానికి తెలియకుండా అక్రమ కట్టడాల పేరుతో కూడిస్తే ప్రతిస్పందించిన వ్యక్తి హిందూ టైగర్ ఆదోని శాసనసభ్యులు వారి యొక్క శ్రీ పివి పార్థసారథి గారు వారి యొక్క ఆశీ ప్రసంగాన్ని మనకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, జై శ్రీరామ్ శక్తి ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ రాధాకృష్ణ గారికి, అలాగే చిన్మయ మిషన్ కడప అధ్యక్షులు శ్రీ తుర్యానంద సరస్వతి స్వామి వారికి, అలాగే ఈరోజు తాడిపత్రి నడిబొడ్డున హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఐక్యతా ర్యాలీలో పాల్గొన్న హిందూ భక్తులందరికీ
పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను కేవలం తాడిపత్రికి సంబంధించిన ప్రజలతో కాకుండా రాష్ట్ర ప్రజలతో మాట్లాడుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఎక్కడి నుంచి మాట్లాడినా హిందూ బంధువులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ 6 కోట్ల మందికి సందేశం ఇవ్వాల్సిన సందర్భం ఇది. తప్పనిసరిగా హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కడూ కూడా తన తల్లి రుణం తీర్చుకున్నట్టుగా ఈ ధర్మానికి కొంత రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా మనం ఐక్యతా ర్యాలీ చేస్తా ఉన్నాము అంటే ఊహించండి, మనలో ఐక్యత లేదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇన్ని సంవత్సరాల, ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా మనం ఐక్యతా ర్యాలీ చేసి మేల్కొనండి, ఐక్యంగా ఉండండి అని చెబుతున్నామంటే ఎంత వెనుకబడుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను. హిందువుగా నీ ధర్మం నిర్వహించాలి, తల్లి రుణం తీర్చుకోవాలి, ఐక్యత చేపట్టాలి, పక్కన వాడికి సాయం చేయాలి. హిందువుగా ఎవరికి కష్టం వచ్చినా సరే నువ్వు జై శ్రీరామ్ అని అరవాలి. కేవలం నీ పుణ్యం కోసం మాత్రమే కాకుండా సమాజంలో ప్రజలందరినీ ఒక్క తాటికి తీసుకురావడానికి, ఈ సమాజాన్ని బాగు చేయడానికి, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేయడానికి నీ భుజస్కంధాల మీద బాధ్యత ఉందన్న ఉద్దేశాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిందిగా హిందువుల బంధువులకందరికీ కూడా చేతులెత్తి మొక్కుతా ఉన్నారు. ఎప్పుడో చెప్పారు, నవాబులు వచ్చారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేశారు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి పోలేదు. కొంతమంది పోయినా మన మధ్యనే కొంతమంది మిగిలిపోయారు అన్న అంశాన్ని మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం. వాళ్లే వివిధ రాజకీయ పార్టీల రూపాల్లో ఉండి హిందువులంతా ఒకటిగా ఉంటే వాళ్లకు చాలా స్పష్టత ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా 85% హిందువులంతా ఒక్క తాటి మీద ఉంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం సాధ్యం కాదనుకున్నారు. వివిధ పార్టీలు పెట్టారు, వివిధ మార్గాలను ఎన్నుకున్నారన్న విషయాన్ని మీకు స్పష్టంగా చెబుతున్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే స్పష్టంగా చెబుతుంది, ఈ ధర్మాన్ని కాపాడడానికి మేమున్నాం, మేము ముందు వరుసలో ఉంటాం. మీరు కాలిస్తే మొదటి బుల్లెట్ మాకు తగిలిన తర్వాత పగులుతుందని భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిలబెడతా ఉన్నాడు, స్పష్టంగా చెబుతా ఉన్నాడు. అదే సందర్భంలో ఏ మతం గురించి కూడా మాకు వ్యతిరేకత లేదు. కానీ ఇంకతో మిగతా పార్టీల గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. లౌకికవాదం అనే పేరు పెట్టారు, సమానత్వం అనే మాట్లాడతారు. ఎక్కడ సమానత్వమో చెప్పాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఒకటే. మీరు ఒక్కసారి ఆదోనికి రండి. ఆదోనిలో 70,000 మంది ముస్లింలు ఉన్నారు. 70,000 మంది ముస్లింల మధ్య అందరూ నువ్వు ఓడిపోతావు అంటే 18,500 మెజారిటీతో గెలిచిన కులాలు లేకుండా, మతం తేడా లేకుండా, ఆ మతము ఈ మతము అనే తేడా లేకుండా అందరికీ సమానత్వాన్ని రుచి చూపించి ఈ రోజు ఆంధ్రుని అభివృద్ధి చేసే దిశగా పరుగు పెడతా ఉంది. మీరు ఒక్కసారి వచ్చి చూడాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నారు. గొడవలు లేవు, రచ్చలు లేవు, వైషమ్యాలు లేవు, ర్యాలీల మీద దాడులు లేవు, వీళ్ళ మీద లేదు, వాళ్ళ మీద పరుచుకోవట్లేదు, ఒకడి మీద ఒకడికి గొడవలు లేవు, ప్రశాంతంగా ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త అక్కడ ఎమ్మెల్యేగా ఉండడం వల్లనే సాధ్యమైందని నేను ఈరోజు స్పష్టంగా మీకు చెప్తా ఉన్నా. ఈ పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం అంతా రావాలి. నేను ఏమీ బాధపడను, వెనుకాడను. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నప్పుడే తప్పనిసరిగా ఈ రాష్ట్రం, ఈ దేశం కూడా బాగుపడుతుంది.
మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రధానిగా ఉంటే ఈ దేశం ఏ విధంగా ముందుకెళ్తా ఉందో మీ కళ్ళతో చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి కూడా అటువంటి దిశా నిర్దేశం ఆయన చలవ వల్లనే ఉన్నాయి కాబట్టి ఈరోజు సాధ్యమైందని మీకు చెప్తా ఉన్నాను. చాలా పార్టీలు ఈ దేశంలో ఉన్న చాలా పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు కావాలనే హిందువుల ఐక్యత దెబ్బతీయడానికి కులాలు సృష్టించి, కులాలను ప్రోత్సహించి, మతాలను విడదీసి నువ్వు వాడు కాదు, నువ్వు వీడు కాదు, నువ్వైతే వేరే, వాడైతే వేరే అని చెప్పి ప్రజలను రెచ్చగొట్టింది నిజం కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ నాయకులు మళ్ళీ అధికారం సంపాదించుకోవడానికి కావాలనే మతాల మధ్య చిచ్చు పెడుతున్నది నిజం కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఏ మతంలో ఉన్న వాళ్ళకి హిందువుల మెజారిటీ కాబట్టి ధైర్యంగా ఉంటారు, హిందువులు మెజారిటీ వృత్తులు ఉన్నారు కాబట్టి ఐక్యంగా ఉంటే అన్ని నడుస్తాయి. మరి మిగిలిన మతాల వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు అని సూటిగా అడుగుతా ఉన్నా. వాళ్ళకి అభద్రత కల్పించి మీకు మేము తోడున్నామని రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఇక్కడ అక్కడ కూడా పబ్బం గడుపుకుంటా మధ్యలో రాజకీయం చేస్తుంది ఈ పార్టీలు కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. వీళ్ళకి కాదంటే పోయింది ఏంది? వీళ్ళు మనలో మన ఆత్మస్థైర్యం తగ్గించడానికి ఏ విధంగా ముక్కలు చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులని, ఒకటి పార్టీల పరంగా నా పార్టీ వేరే, నీ పార్టీ వేరే కాబట్టి ఒకే ఇంట్లో ఉన్న అన్నదమ్ములైన హిందువులు కూడా హిందూ పార్టీకి ఓటేయలేని పరిస్థితికి చేరుకున్నారంటే ఎంత దుర్మార్గమో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా రాష్ట్ర ప్రజలను నేను కోరుకుంటా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో చూసాం, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలని చూసాం. అంతర్వేదిలో దేవుడి రథం నడిపొట్టున కాల్చారు, శ్రీరాముడి తలను నరికేశారు. పిఠాపురంలో 19 దేవాలయాల్లో మనిషి మలమూత్రాన్ని దేవుడి విగ్రహాలకు పూశారు. వివిధ రకాలైనటువంటి సమస్యలు సృష్టించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖను అడ్డం పెట్టుకొని శ్రీశైలం లాంటి దేవాలయాల్లో అన్యమత ప్రచారకుల్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. అక్కడ షాపుల్ని వేరే మతాల వాళ్ళ చేతుల్లో పెట్టారు. ఎవడు పడితే వాడొచ్చి శ్రీశైలంలోనో తిరుపతిలోనో తమ మతాన్ని ప్రచారం చేసుకునే అవకాశాన్ని, పరిస్థితుల్ని కల్పించినారు. అంతెందుకు 5 ఏళ్లలో ఎప్పుడైనా గణేష్ నిమజ్జనం చేసుకోవాలంటే నువ్వు మండపం సైజ్ ఎంత చెప్పు, ఎంత పెద్ద విగ్రహం పెడతావో చెప్పు, దానికి ఎంత కప్పం కడతావో చెప్పు అని మనల్ని వేధించింది నిజం కాదా అని సూటిగా ప్రశ్నిస్తారు. ఒక్క పండగ సరిగా చేసుకోనివ్వలేదు, ఒక్క పప్పాన్ని సరిగా చేసుకోనివ్వలేదు, గుడులను ధ్వంసం చేశారు. సుమారుగా 5 ఏళ్ల కాలంలో 300 దేవాలయాల మీద ధ్వంసరచన చేశారంటే, పడగొట్టారంటే ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా అని సూటిగా ప్రశ్నిస్తాం. కోపం వచ్చింది, హిందువులకందరికీ కోపం వచ్చింది. ఒక్కసారి చీకొడితే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినారో మీ కళ్ళతో చూస్తా ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కలిసినటువంటి కూటమి ప్రభుత్వం మీకు అందుబాటులోకి వచ్చింది. చాలా సంతోషం. ఈ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, అత్యధికంగా మెజారిటీ ఉన్నటువంటి హిందువుల మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది అన్న విషయాన్ని స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అలా జరగని రోజున మేమంతా ఉన్నామనే విషయాన్ని ధైర్యంగా మీ కళ్ళ ముందు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. మనమందరూ కూడా భక్తితో గత 5 ఏళ్లలో విషయాలు నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానంటే, ఇటువంటి విషయాలు భవిష్యత్తులో జరగకూడదు అని చెప్పడానికి
మనం తప్పనిసరిగా మననం వేసుకోవాల్సిన అవసరం. గందరగోళం సృష్టిస్తారు. ఎక్కడో ఆదోని అనగానే మత కల్లోలాలు అంటారు పోలీసులు. ఆదోని అనగానే అమ్మో అంత పెద్ద గొడవలు అవుతాయని కలెక్టర్లు అంటారు. రాష్ట్రం అంతా చూసే పరిస్థితిలో గత 1 సంవత్సరంగా ఒక్కసారి వచ్చి చూడండి. ఎక్కడ చిన్న గొడవ లేకుండా, ఎవరు నోరెత్తకుండా, ఎవరి పనులు వాళ్ళు చేసుకునే ఏర్పాటు కల్పించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీ అందరికీ తోడుంటాడని, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క హిందూకి భారతీయ జనతా పార్టీ తోడుంటుందని మేమంతా నిలబడి మీ అవసరాల కోసం, మీ కష్టాల కోసం, మీ నష్టాల్లో కానీ, మీ ఇబ్బందుల్లో కానీ తోడుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి గౌరవించినందుకు మీకందరికీ చేతులెత్తి మొక్కుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. చేతులెత్తి జై శ్రీరామ్ చెప్పాలి. హిందూ ద్రోహులకు, హిందూ ధర్మ ద్రోహులకు గుండెలు అదరాలి. జై శ్రీరామ్. ఇంకా జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. సోదరులారా, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే హనుమాన్ విజయాత్రం జరుపుకుందామా వద్దా? వద్దన్నారు చాలా మంది. జరుపుకుందామా వద్దా? జరుపుకుందామా వద్దా? హిందూ ధర్మానికి, దేవాలయాలకు, గుళ్లకు, హిందువులకు ఎటువంటి ఆపద వచ్చినా మనకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఆర్ఎస్ఎస్ ఆ విషయం మాత్రం గుర్తు పెట్టుకొని, ఆ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ యొక్క బహిరంగ సభ అనంతరం మీకందరికీ భోజనం ఏర్పాటు చేశాం. తప్పనిసరిగా అందరూ భోజనం సేవించి మీరు మీ గ్రామాలకు వెళ్ళాల్సిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాం. సత్యమ్మ గుడి ఎదురుగా, ఎదురుగా అక్కడే ఉండండి. చిరు సన్మానం, చిరు సన్మానం పైకి ఎవరు రావద్దండి దయచేసి. రామయ్య కాదు, గౌతమ్ 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 తొందరరా. హాయ్, ఈ వీడియో గాన మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. టింగ్ టింగ్.